Hi everyone, welcome to Study Guidance YouTube channel. And నేనైతే రియాలిటీ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ దెన్ టాపర్ టాక్స్ మీద సిరీస్ స్టార్ట్ చేసా. నిన్న చెప్పిన వీడియోలో అయితే మాత్రం ఇంతకీ నిజంగానే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మనల్ని మోసం చేస్తున్నాయా, లేకపోతే టాపర్స్ మాటలు విని మనం మోసపోతున్నామా అన్న విషయం మీద నిన్న వీడియో చేసి ఒక క్లారిటీ ఇచ్చాను. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ అన్నది ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. ఓకే, సో నిన్న ఆ వీడియో ఎండింగ్లో ఒకటే చెప్పా, రైట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా అని. అదే ఈ వీడియో కంటిన్యూషన్లో నేను మీకు చెప్పబోతున్నా. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అసలు ఒక వ్యక్తి యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ఏది రైట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని మనం ఆలోచన చేసినప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ మీరు లోకల్గా ఓకే మీకు లోకల్ ఏరియాలో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తారు. మేమైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తాము, ఇట్లా ఉంటుంది, మాది బాగుంటుంది అని చెప్పి. సో ఈ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ అది ఎంతవరకు కూడా కరెక్ట్గా చెప్తున్నారు అన్న విషయం మీద అక్కడ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సీనియర్ క్యాండిడేట్స్. సో సీనియర్ క్యాండిడేట్స్ని అక్కడ కోచింగ్ తీసుకుంటే వాళ్ళని మీరు కన్సల్ట్ అయ్యి కనుక్కోవడం బెటర్. చాలా వరకు లోకల్ బాగా చెప్పరు అని చెప్పను, మేబీ 1 or 2 సబ్జెక్ట్స్ బాగానే చెప్తారు. లైక్ అన్ని సబ్జెక్ట్స్ కూడా బాగా చెప్తారని మనం ఆశించలేము, చెప్పలేము. బట్ లోకల్లో మీకు ఏమైనా అనిపిస్తే యూ కెన్ జాయిన్, మీ సీనియర్స్ని కనుక్కొని జాయిన్ అవ్వండి. లేదు అని అంటే నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని ప్లాన్ చేస్తే మాత్రం నేనైతే ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూటే తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. అంటే ఏదో ఒకటి వాజీరామ్ కానీ, విజన్ కానీ, ఫోరం ఐఏఎస్ కానీ, ఇన్సైట్స్ ఐఏఎస్ కానీ, నెక్స్ట్ ఐఏఎస్ కానీ. సో ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. సో ఈ విజన్ కానీ, వాజీరామ్ చాలా బాగా చెప్తారు విత్ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ జాయిన్ అయ్యి నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ అంటే నేను అన్నీ జాయిన్ అయిపోయానంటే అన్నీ కాదు, నేను ఫౌండేషన్ కోర్స్ విజన్లో తీసుకున్నా. విజన్ అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది. సో వాజీరామ్ కూడా బాగానే ఉంటుంది, నెక్స్ట్ ఐఏఎస్ బాగానే ఉంటుంది, అండ్ దెన్ ఇన్సైట్స్ అండ్ ఫోరం ఐఏఎస్ కూడా వీళ్ళు బాగా చెప్తారు. సో నేను చెప్తుంది ఏంటి అని అంటే, మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా, ఏ టాపర్ అయినా సరే అంటే లైక్ 80% ఆఫ్ ద టాపర్స్ అందరూ కూడా యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళందరూ కూడా 3rd, 4th, 5th అటెంప్ట్ మధ్యలోనే ఉంటారు. ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్ క్లియర్ చేసే వాళ్ళు 20%. అంటే ఇక్కడ ఒక 10% ఉంటారు, ఇక్కడ 10% ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2021లో వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వీళ్ళు క్లియర్ చేసేది 2024కి. ఈ మధ్యలో చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు జాయిన్ అవుతారు. బట్ ఈ 2021లో కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మాత్రం కంపల్సరీ ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటారు. సెకండ్ అటెంప్ట్కి వచ్చినప్పటికీ ఫౌండేషనల్ కోర్స్ తీసుకోరు, వేరే మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని జాయిన్ అవుతారు. సో ఇట్లా ఒక టాపర్ అన్నతను డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో టెస్ట్ సిరీస్ రాయడం వల్ల, మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం వల్ల, సో ఆప్షనల్ క్లాసెస్ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా మా టాపర్ అని క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని నిన్న వీడియోలో క్లారిటీగా చెప్పా. సో ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటి అని అంటే, మీకు యూపీఎస్సీ ఫౌండేషనల్ కోర్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా బాగా చెప్తాయి. కాకపోతే వాళ్ళు చార్జ్ చేసేదైతే మాత్రం ఆన్లైన్ అయితే మాత్రం 1.25 to 1.35 పడుతుంది, కానీ ఆఫ్లైన్ అయితే మాత్రం 2 lakhs వరకు మీకు అవుతుంది. దట్టు మీరు ఇంకా ఇప్పుడే యూపీఎస్సీ బిగినర్స్ అయితే మాత్రం ఆప్షనల్ క్లాసెస్ మీకు వచ్చేసి 50,000 to 30,000 పడుతుంది. సో ఇక్కడ మనం ఒక రఫ్గా ఒక క్యాలిక్యులేషన్ కానీ చేస్తే బిగినర్స్ అయితే మీరు అంటే సపోజ్ 1.35 lakhs అనుకుందాం ఆన్లైన్ తీసుకుంటే. ఓకే, ఫౌండేషనల్ కోర్స్ అయితే ఆన్లైన్ 1.35 lakhs. లేదు వేరే ఇంకేదైనా లైక్ అన్అకాడమీ వాటిల్లో కూడా మీకు 80,000 కన్నా లేదు, మ్యాక్సిమం అన్నీ 1 lakh ఉంటుంది. సో 1 lakh to 1.35 lakhs ఆన్లైన్ ఫౌండేషనల్ కోర్స్ తీసుకుంటే ఇది పడుతుంది. అండ్ దెన్
ఆప్షనల్ కోర్స్ మీరు తీసుకోవాలి, ఎందుకంటే బిగినర్స్ కాబట్టి. ఆప్షనల్ కోర్స్ ఒకవేళ లేదు మీ గ్రాడ్యుయేషన్ క్లాసెస్ తీసుకుంటే ఆప్షనల్ కోర్స్ కోసం అక్కర్లేదు. ఇన్ కేస్ ఆప్షనల్ కోర్స్ కూడా మీరు తీసుకుంటే దీనికి 50,000 పడుతుంది బేస్డ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్స్. ఓకే, అంటే ఓవరాల్గా మీకు ఎంత అయినట్టు దగ్గరగా మీకు రౌండ్ ఫిగర్ వేసి చెప్తున్నా 2 lakhs అవుతుంది ఆన్లైన్ ఫీజు అయితే. ఓకే, అదే మీరు ఆఫ్లైన్గా వెళ్తే ఓన్లీ ఈ ఆఫ్లైన్ ఫౌండేషనల్ కోర్సే 2 lakhs అవుతుంది. ప్లస్ ఆప్షనల్లో వచ్చేసి మీరు ఒక 50,000 ఇక్కడ పే చేయాలి. అండ్ రూమ్ రెంట్లు పే చేసుకోవాలి. రూమ్ రెంట్ వచ్చేసి మీరు చాలామంది ఢిల్లీ వెళ్ళిపోతారు. అక్కడ ఢిల్లీలో ఏమీ ఉండదు, నాకు అర్థం కాదు ఎందుకు చాలామంది వెళ్ళిపోతారు. ఓకే, ఈ రూమ్ రెంట్ వచ్చేసి మీకు దగ్గరగా అక్కడ పీజీస్లో ఎక్కడున్నా సరే అదొక 20,000. మీ డైలీ ఎక్స్పెన్సెస్ కోసం ఒక ఎంత తక్కువ వేసుకున్నా ఒక 300 నుంచి 200 వేసుకోండి. సో మరి మీ బుక్స్ కొనుక్కోవాలి, పర్చేజెస్ ఉంటాయి. సో ఏదైనా మీకు డైలీ రూమ్ రెంట్ ఒక 20,000 వేసుకొని డైలీ ఎక్స్పెన్సెస్, మీ ట్రావెలింగ్స్, బుక్స్ అవన్నీ కలుపుకొని 1 monthకి మీకోసమే మీరు పెట్టాల్సింది ఎంత అవుతుంది తెలుసు, దగ్గరగా 30,000 ప్లస్ పెట్టాల్సి వస్తుంది. అంటే మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి 2,50,000 ఒక ఇయర్కి పెట్టిందే కాకుండా ఎవ్రీ మంత్ కూడా మీకు మీ పర్సనల్ ఖర్చు వచ్చేసి 30,000 వరకు ఢిల్లీలో ఉంటే మాత్రం అవుతుంది. అంటే 2,80,000 దగ్గరగా 80,000 కాదు, ఇది ఓన్లీ ఏమంటారు ఇన్స్టిట్యూట్ ఫీజే అయితే మీ డైలీ. అంటే మీరు అక్కడ ఎన్ని మంత్స్ ఉంటారు, 12 months కూడా ఉంటే 12 into 30 వేసుకుంటే ఎంత 6 lakhs. చూసుకోండి ఎంత అవుతుందో. అంటే ఎంత ఖర్చు పెడుతున్నామో, ఇంత ఖర్చు పెట్టిన దానికి మనకి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేస్తామో తెలీదు, సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేస్తామో తెలీదు. చాలా మనకి తెలియని ఖర్చు యూపీఎస్సీకి అయిపోతుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, బిగినర్స్ అయితే మాత్రం దయచేసి ఆన్లైన్లోనే కోర్స్ తీసుకోండి, ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వండి. ఓకే, లేదు మీకు ఇంట్లో కూడా అవ్వటం లేదు అని అంటే ఇంటి దగ్గర ఉండండి, కానీ స్టడీ రూమ్కి వెళ్ళిపోండి. స్టడీ రూమ్కి మహా అయితే మీరు మంత్కి ఎంత పే చేయొచ్చు, 1 to 2K పోనీ ఎంత పే చేసుకున్నా చాలా మనీ తగ్గుతుంది కదా. ఓకే, సో బిగినర్స్కే నేను చెప్తున్నా, ఎవరైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ తీసుకోండి. ఆన్లైన్కి పెద్ద తేడా ఏం ఉండదు. మీకు అక్కడ ఆఫ్లైన్లో కూడా చాలా స్టూడెంట్స్ ఉంటారు. క్లాస్ రూమ్లో కూర్చోవడానికి ఏం ఉండదండి. క్లాస్ రూమ్లో కూడా ఫ్రంట్ రో వాళ్ళకే మీకు ఇక్కడ టీచర్తో ఇంటరాక్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ బ్యాక్ నుంచి మీకు టీవీలు పెడతారు, అర్థమైందా. ఇంకా ఈసారే ఇక్కడెక్కడో మళ్ళీ ఇంకొక క్లాస్ రూమ్లో కూడా పెద్ద స్క్రీన్ పెట్టేసి ఇక్కడ స్టూడెంట్స్ని కూర్చోబెడతారు. అసలు మీకు ఒక ఫౌండేషనల్ కోర్సు కంప్లీట్ అవ్వడానికే దగ్గరగా మీకు 1.5 years అయిపోతుంది. ఓకే, సో ఇంత ప్రయాసపడి మీరు అక్కడికి వెళ్ళి కష్టపడి మీరు డెఫినెట్లీ మీకేంటంటే వాతావరణం చేంజ్ అయిపోతుంది, అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. నెక్స్ట్ అక్కడ చాలామంది మైండ్ ఖరాబ్ చేసే వాళ్ళే ఉంటారే కానీ రైట్ వేలో పెట్టేవాళ్ళు మీకు చాలా తక్కువ మంది. ఓకే, సో అందుకే ఇప్పుడు మీరు అపాలా మిశ్రా మేడం గారు ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. డాక్టర్ అపాలా మిశ్రా 2020 టాపర్. ఆ ఇంటర్వ్యూలో యూపీఎస్సీ హిస్టరీలో ఇంటర్వ్యూలో ఆమెకే ఎక్కువ మార్కులు వచ్చాయి, లైక్ 210 వచ్చాయి మేడంకి. ఆమె ఇప్పుడు ఐఎఫ్ఎస్ అయ్యారు. ఆమెకి 2020లో 9th ర్యాంక్ వచ్చిందనమాట. సో ఆమె చెప్పింది ఏంటంటే, మేడం వజీరం రవిలో ఫౌండేషనల్ కోర్స్ తీసుకున్నారు. సో ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా అక్కడ ఉండి ఆమె డిప్రెషన్కి గురైపోయి చాలా పాడైపోతే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె కొంచెం సెటరైట్ అయిన తర్వాత ఇంట్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 9th ర్యాంక్ ఆమె సాధించారు. సో చాలామంది టాపర్స్ కూడా ఇంట్లో నుంచే ఇంట్లో ఉండే ప్రిపేర్ అయ్యాను అని చెప్తారు. వాళ్ళు ఫౌండేషనల్ కోర్స్ కోసం ఢిల్లీ వెళ్ళిపోతారు,
కానీ దాని తర్వాత అక్కడి నుంచి బాగా దెబ్బతిని ఇంటికి వచ్చో లేకపోతే ఇంకా ఢిల్లీలోనే ఉంటూ ఓన్లీ ఎక్కడికో వెళ్ళిపోకుండా రూమ్లోనే ఉండి వాళ్ళు ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. సో నేను మీ అందరికీ చెప్తుంది ఏంటంటే రైట్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే ఐదర్ మీ లోకల్ ఏరియాస్లో ఏమైనా బాగా చెప్పారు అని అనిపిస్తే యూ కెన్ కంటిన్యూ విత్ దట్ ఆర్ ఎల్స్ ఆన్లైనే తీసుకోండి. ఆన్లైన్లో అయితే నేను విజన్ ఐఏఎస్కి అయితే మాత్రం ఫేవర్ చేస్తా. బికాస్ వాజీరామ్తో కంపారిజన్ చేసుకుంటే విజన్ ఐఏఎస్ ఆన్లైన్ క్లాసెస్ చాలా బాగా చెప్తారు. మీకు క్లాసెస్ చెప్పడమే కాదు అండ్ దెన్ వాళ్ళు లైక్ జనవరి బ్యాచ్ అయితే మాత్రం చాలా తొందరగా కంప్లీట్ చేయడానికి చూస్తారు. ఓకే, కొన్నిసార్లు లోకల్ కూడా ఎందుకు నేను చెక్ చేయమని చెప్తున్నాను అని అంటే నేను పాలిటీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ జాయిన్ అవ్వకముందు నేను ఇక్కడ నేనున్న లోకల్ ఏరియాలో ఒక దగ్గర జాయిన్ అయ్యా. కానీ వాళ్ళు చాలా చండాలంగా చెప్పారు. ఈవెన్ వాళ్ళు బైలింగ్వల్ యూస్ చేసి తెలుగు ఇంగ్లీష్లో చెప్తున్నా సరే పాలిటీ నాకు అస్సలు అర్థం కాలేదు. అప్పుడు నేను విఐపి ఐఏఎస్ అకాడమీలో ఓన్లీ పాలిటీ క్లాసెస్ తీసుకోవడం చాలా 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 హెల్ప్ఫుల్ అయింది నాకు. సో మీరు ఒక ఫౌండేషనల్ కోర్స్ తీసుకుంటున్నారు అని అంటే మీకు అన్ని క్లాసెస్ అర్థమైపోతాయని అయితే మాత్రం నేను చెప్పలేను. విజన్లో అయితే మాత్రం చాలా 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 బాగా చెప్పారు. అన్ని క్లాసెస్ టు ద మార్క్ చెప్పారు. కాబట్టి 1.5 ఇయర్ పట్టింది కంప్లీట్ అవ్వడానికి. సో నాకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే యాజ్ సూన్ యాజ్ ఎర్లీ స్టార్ట్ చేయండి. అండ్ దెన్ మీరు ఓన్లీ ఆన్లైనే తీసుకోండి. మ్యాక్సిమం ఇంట్లో ఉండే ప్రిపేర్ అవ్వండి. సో ఇంకొక విషయం, మరి సెకండ్ అటెంప్ట్లో మేము ప్రిపేర్ అవుతున్నాం, థర్డ్ ఫోర్త్ అటెంప్ట్ని ప్రిపేర్ అవుతున్నాము అన్న వాళ్ళు కూడా వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఒక గైడెన్స్ అంటే వాళ్ళకి అర్థమైపోతుంది ప్రాసెస్. సో వాళ్ళ కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. ఎవాల్యుయేషన్ వాళ్ళు ఇప్పుడు ఒక మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు వాళ్ళకి సజెషన్స్ ఇస్తారు కదా, అక్కడ కంటెంట్ క్రియేటర్స్ కరెక్ట్ చేసి మీ ఆన్సర్స్ పెడతారు. సో అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకనంటే మనకి ఆన్సర్స్ రాసినప్పుడు ఒకేసారి ఆ సబ్జెక్ట్ మీద ఒక్కసారే మనకి నిరంతరం కరెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు హిస్టరీ తీసుకుంటే హిస్టరీలోన ఈరోజు రాసిన టెస్ట్ ఒకసారి కరెక్ట్ చేయొచ్చు, ఇంకొక వీక్లో నెక్స్ట్ వీక్ రాసిన టెస్ట్ వేరేసారి కరెక్ట్ చేయొచ్చు. వీళ్ళు చూపించిన రిమార్క్స్కి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుద్ది. సో అది ఎలా హ్యాండిల్ చేయాలో అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అడ్రస్ చేస్తాను. సో ఓవరాల్గా సమ్మరీ చెప్పాలి అని అంటే ఎవరైతే ఫౌండేషనల్ కోర్స్ తీసుకోవాలని అనుకుంటున్నారో, యూపీఎస్సి కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ మీరు అసలు ఒక ఇన్స్టిట్యూట్ కోర్సెస్ ఎలా ప్రొవైడ్ చేస్తుందో చూడండి. మీరు బిగినర్స్ అయితే ఫౌండేషనల్ కోర్స్ తీసుకోండి. ఆ ఫౌండేషనల్ కోర్స్ కూడా మీకు ఆన్లైనే తీసుకోమని చెప్తున్నా, ఎందుకంటే డబ్బులు తగ్గుతాయి కాబట్టి. ఇంట్లో నుంచే ప్రిపేర్ అవ్వండి. ఇంట్లో ప్రిపరేషన్ అవ్వడానికి వీలు కాకపోతే స్టడీ రూమ్కి వెళ్ళండి. అక్కడ కూర్చొని క్లాసెస్ వింటూ మీరు నోట్సెస్ రాసుకుంటూ మీ యూపీఎస్సి ప్రిపరేషన్ చేయండి. దయచేసి ఢిల్లీ వెళ్ళొద్దు. ఢిల్లీ వెళ్ళి చాలా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీ పర్సనల్ ఖర్చే 6 lakhs అవుద్ది. అపార్ట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్కి మీరు కట్టేది, ఇన్స్టిట్యూషన్స్కి మీరు ఏదైతే పెడతారో అది చాలా అది మినహాయించి 1 yearకి 6 lakhs అవుతుంది. అంటే మంత్లీ 30,000 మీరు పే చేసుకుంటూ 12 months కానీ చూసుకుంటే దగ్గరగా 6 lakhs అయిపోతుంది. సో అంత ఖర్చు చేసి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ మీకు ఇన్పుట్స్ రాక హెల్త్ పాడు చేసుకొని మిమ్మల్ని పాడు చేసేసే వాళ్ళు చాలా ఉంటుంది, డీవియేషన్స్ చాలా ఉంటాయి. అవన్నీ వద్దు. మీరు ఒక గోల్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారంటే ఒక రైట్ వేలోన వెళ్ళడం అది మీ బాధ్యత. నేనైతే ట్రై చేశాను చెప్పడానికి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ.